మాట్లాడితే ఆ కత్తితో పీక్ కోసినా కోసేస్తుంది. బుజ్జి, అది సారీయే, నేనేదో బాధలో తాగేశా. ఐమ్ రియలీ సారీ బుజ్జి. ఏంటి సారీయా? అంత ఈజీగా చెప్పేశావు? అంటే తాగి రావడం తప్పే. ఆర్యన్, నువ్వు తాగొస్తావో తాగకుండా వస్తావో నాకు అనవసరం. ఇవాళకి మనకు పెళ్ళై 1 month అయింది. కనీసం అదైనా గుర్తుందా? గుర్తుంది. ఏది నా కళ్ళలోకి చూసి చెప్పు. బాబు, ఒకసారి ఫోన్ ఇస్తావా? మా ఆవిడకి కాల్ చేయాలి. ఫోన్ లేదేం లేదు, పక్కల్లో ఎంతమన్నా సార్. బాబు, నా సెల్లోని ఛార్జింగ్ అయిపోయింది. మా ఆవిడ ఇంట్లో ఒంటరిగా ఉంది, లేట్ అయింది, నా కోసం కంగారు పడుతూ ఉంటుంది. ఒక్కసారి సెల్ ఇస్తే ఇంటికి మాట్లాడుకుంటాను. చూడు పెద్దాయన, అసలే తిక్క కోపంలో ఉన్నాను, చిరాకు తొప్పించకు. వెళ్ళు. బాబు, ఒక్కసారి ఫోన్. బాబు, పెద్దనా, ఇందాక ఫోన్ కావాలన్నారు కదా, తీసుకోండి. థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ. హలో, సావిత్రి, నేను వస్తున్నా. నువ్వేం కంగారు పడుకో, తినేసి పడుకో. నా కోసం తినకుండా ఎదురు చూడొద్దు. సరేనా? ఇదిగో, తినేసి మందు గోలు లేచిన పడుకో, తలుపు దగ్గరికి వేసిన పడుకో, నేను వచ్చి డోరు కొడతానులే. సరేనా? ఉంటా మరి. థ్యాంక్ యూ బాబు. పర్లేదు. సారీ అంకుల్, ఇందాక టెన్షన్లో ఏదో అనేసాను, ఏమనుకోకండి. అవును అంకుల్, ఇప్పుడు మీరు మాట్లాడింది మా ఆవిడ బాబు, పాపం పిచ్చిది. నేను ఇంటికి పోయే వరకు గుమ్మంలో నా కోసం నిలబడే ఉంటుంది. ఓ, ఏంటి బాబు ఆలోచిస్తున్నావు? ఏం లేదు అంకుల్. బాబు, నీకు పెళ్ళయిందా? అయింది అంకుల్. నీ వయసులో నేను కూడా ఇలాగే ఉండేవాడిని. ఏమిటో ఈ కాలంలో పెళ్ళిళ్ళకి అర్థం లేకుండా పోయింది. ప్రేమించి పెళ్లి చేసుకోవటాలు, ఇంట్లోంచి పారిపోవటాలు, ఏమిటో. అంకుల్ రండి అంకుల్, ఇక్కడ కూర్చోండి. బాబు, నిన్నొక మాట అడుగుతాను, ఏమనుకో కదా? అయ్యో, అడగండి అంకుల్. ఇందాక చూశాను, చాలా టెన్షన్లో ఉన్నావు. ఏమైంది? అది నాకు నా వైఫ్కి గొడవైంది. ఎందుకు అంకుల్ అలా నవ్వుతున్నారు? లేకపోతే ఏంటి బాబు, పెళ్ళైనాక గొడవలు అవుతాయి. ఆ మాటకొస్తే నేను మా సావిత్రులు చాలాసార్లు గొడవపడ్డాం, కొన్నిసార్లు కొట్టుకున్నాం కూడా. ఏంటి బాబు నవ్వుతున్నావు? ఏం లేదు అంకుల్, నేను మీ అంత కాదులేండి. చూడు బాబు, నీకు నీ వైఫ్ గొడవకే కారణం నాకు తెలియదు. కానీ ఒక్క మాట మాత్రం చెప్తాను, విడిపోవడానికి ఒక్క కారణం చాలు. అదే కలిసి జీవితాన్ని పంచుకోవడానికి 100 కారణాలు వెతికినా ప్రయోజనం ఉండదు. అంకుల్, మీరు గొడవపడ్డ ప్రతిసారి ఏం చేసేవాళ్ళు? ఏం చేస్తాం? ఇంటికి పోయి కాళ్ళ వెళ్ళబడి బతిమలాడతాం. వినదు, బుజ్జిగిస్తాం. వెతికితే అందులో కూడా ప్రేమ ఉంటుంది బాబు.
నాకు పెళ్ళై 40 ఏళ్ళు అయింది. మేము ఎన్నోసార్లు గొడవపడ్డాం. అలా అని మేమిద్దరం ఎప్పుడూ విడిపోవాలనుకోలేదు. నేను అర్థం చేసుకున్నాను. నా సావిత్రి కూడా నన్ను అర్థం చేసుకుంది. అప్పుడే లైఫ్కి ఒక అర్థం ఉంటుంది. నువ్వేం ఆలోచించకుండా ముందు ఇంటికి వెళ్ళు. చాలా మంచి మాటలు చెప్పారు అంకుల్. పదండి, మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. నేను వెళ్తానులే బాబు, ముందు నువ్వు ఇంటికి వెళ్ళు. సరే అంకుల్. సరే బాబు. ఏమిటో ఈ జనరేషన్ పిల్లల ప్రేమలు అస్సలు కావు. ఇప్పుడు డిస్టర్బ్ చేయడం ఎందుకులే, రేపు మార్నింగ్ మాట్లాడదాం. ప్రేరణ, ఏంటి నాతో మాట్లాడవా? నేను ఆఫీస్కి వెళ్ళాలి, నాకు టైం లేదు. ఆఫీస్కి వెళ్ళొచ్చులే కానీ ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నీకు సమాధానాలు చెప్పుకుంటూ కూర్చుని ఎంత టైం నాకు లేదు. ప్రేరణ, చేయొద్దు. పట్టుకుంది వదలడానికి కాదు, ధైర్యం ఇవ్వడానికి. ఈ మాటలకు పెళ్లికి ముందు పడిపోయాను, ఇప్పుడు కాదు. నీలాగా నటించడం నాకు రాదు ఆర్యన్. ఏం చేస్తుందో కాల్ చేద్దాం. ఎప్పుడు ఫస్ట్ రింగ్కి లిఫ్ట్ చేస్తుంది, ఇప్పుడేంటి ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లే. హలో గీత, ప్రేరణ కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు. నీతో ఏమైనా మాట్లాడిందా? లేదు ఆర్యన్, నిన్న నైట్ కాల్ చేసింది. మమ్మీ డాడీ ఊరెళ్తున్నారని తోడుగా రమ్మని చెప్పింది. హో అవునా, ఒకసారి ఫోన్ ఇవ్వా, మాట్లాడాలి. యాక్చువల్లీ నేను అక్కడ లేను ఆర్యన్. మా గ్రాండ్ మదర్కి సీరియస్ అంటే విలేజ్కి వచ్చాను. అబ్బా అవునా, అదేంటి? సరే, నేను మళ్ళీ కాల్ చేస్తా. ఓకే బాయ్. ప్రేరణ, ప్రేరణ, ప్రేరణ లేవే. నువ్వేంటి ఇక్కడ? ఏ మెంటల్, ఎన్నిసార్లు కాల్ చేయలే నీకు? నా ఫోన్ ఎక్కడుందో నేను చూసుకోలేదు. సరిపోయింది. ఏది ఫీవర్ వచ్చినట్టుందే, ఏమైనా తిన్నావా? ఇంట్లో ఎవరు లేరురా. ఇంట్లో ఎవరు లేరా? ఒక కాల్ చేయొచ్చు కదా మరి. నువ్వు కంగారు పడతావు అని చెప్పలేదు. సరే ఆగు, తినడానికి ఏమైనా ఉందేమో తీసుకొని వస్తా.
ఇంట్లో చూసుకోవడానికి ఎవరు లేరు. సడన్గా ఏమన్నా అయితే నువ్వు ఉన్నావు కదా, అది చాలు, నాకేమవదు. ఇక రెస్ట్ తీసుకో. ఏ నేను ఇక్కడే పడుకుంటా. ప్రేరణ ఐమ్ సారీ. వాట్ హ్యాపెన్? నథింగ్. ఏమైంది? యా, ద మీటింగ్ ఈజ్ ఓవర్, యూ మే లీవ్ నౌ. ఏమైంది? ఏం లేదు, నన్ను కాసేపు ఒంటరిగా వదిలే ప్లీజ్. ఏంటి మళ్ళీ ఇద్దరు గొడవ పట్టారా? అవును, గొడవ పడ్డాం. ఎందుకు తాగొచ్చాను, ఏం జరిగింది అడిగిందా? లేదు. మరి నువ్వైనా అర్థమయ్యేలా చెప్పొచ్చు కదరా. ఒక్కసారి తప్పైతే ఏదో అయిందనుకున్నాను, కానీ ప్రతిసారి అలానే అయితే ఇంకేమనుకోవాలి? లవ్లో ఉన్న ప్రేమ పెళ్ళయ్యాక లేదు. అవునరా, ప్రేమలో ఉన్నప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉండమంటే ఎలా? అప్పుడు వేరు ఇప్పుడు వేరు. నేనేం 24 hours నా పక్కనే ఉండమని చెప్పట్లేదు. ఉన్న ఒక్క నిమిషమైనా ప్రేమగా మాట్లాడితే చాలు. ఆరి నీతో మంచిగా ఉండట్లేదా? మంచిగా ఉండడం అంటే మన పక్కన ఉండడం కాదే, మనకి మన మెమరీస్కి వాల్యూ ఇవ్వడం. అదే ఇవ్వనప్పుడు ఉన్నా లేనట్టే. అంటే నిన్న మీ యానివర్సరీ అవ్వలేదు. అసలు మీ ఇద్దరి మధ్య ఉన్న గొడవ ఏంటి? ఆర్య నిన్న తాగింటికొచ్చాడు. తాగొచ్చాడా? తాగొచ్చానంటే దాని వెనకాల ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా. నాన్న నా కోసం తీసుకున్న వాళ్ళని కట్టనని కూర్చున్నాడు. దాని గురించి తెలుసుకుందామని లోన్ ఏజెంట్ దగ్గరికి వెళ్ళా. ఏదో బాధ వచ్చింది, తాగాను. కావాలని తాగలేదుగా. రేయ్, బాధల్ని ఎక్కడికేనా? ఎవరికి లేవు చెప్పు. బతుకున్న కొడుకు సచ్చాడంటే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. మా ఇద్దరికి ఇంట్లో నుండి సపోర్ట్ లేదు. అలాంటప్పుడు నాకు ఆర్యన్కి నేను తోడుగా ఉంటామనుకున్నా, కానీ ఆర్యన్ అలా అనుకోవట్లేదు. చూడు ప్రేరణ, ఇలా గొడవ పడుతూ పోతే మీ ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది తప్ప ప్రేమ పెరుగుదు. మనసులో ఏం పెట్టుకోకుండా హ్యాపీగా ఉండు. రేయ్, నీ బాధలు ఇంటి బయటి వరకే. ఇంట్లో పడి తీసుకెళ్ళి ప్రేరణను ఎందుకు ఇబ్బంది పెడతావు? కుదిరితే మాట్లాడు, లేదా కాళ్ళ వెళ్ళా పడు. అంతకు మించి మనకు వేరే ఆప్షన్ లేదు. ఏంట్రా అలా చూస్తున్నావు? ఏం లేదు, రోజు నేను ఎన్నిసార్లు పడుతున్నావని ఆలోచిస్తున్నా. ఓ, వీడికి కనిపెట్టేశాడు. ఈ రఘు పిలిచారంట. యా, సిట్ డౌన్. ఆర్యన్ ఈ మధ్య నీ పర్ఫార్మెన్స్ అసలు బాగాలేదు, అండ్ పైనుంచి నాకు ప్రెషర్ కూడా వస్తుంది, అండ్ వర్క్స్ అన్నీ పెండింగ్లోనే ఉన్నాయి. అది రఘు, కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇలా అవుతుంది, నీకు తెలుసు కదా. నాకు తెలుసు ఆర్యన్ నీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బట్ నాకు ఇన్ టైంలో ప్రాజెక్ట్ ఫినిష్ అవ్వాలి. అలాగే రఘు. అండ్ వన్ మోర్ థింగ్, నీ లోన్ విషయం మన ఎండీకి తెలిసింది, అండ్ ఆ బ్యాంకే మనకి ఫైనాన్స్ సపోర్ట్ చేస్తుంది. సో రేపటి నుంచి నువ్వు ఆఫీస్కి రాక్కర్లేదు. రఘు, ఇప్పటికిప్పుడు జాబ్ తీసేస్తే నేనేం చేయాలి? యూ మే లీవ్ నౌ.
తమ్మి విషయం తెలిసే ఉంటుంది అనుకుంటా. అన్న ప్లీజ్ అన్న, నాకు కాస్త టైం ఇవ్వండి అన్న, ఎలాగోలా కట్టేస్తాను. చూడు తమ్మి, ఇప్పటికే మస్తు టైం అయింది. ఇంకా మా వాళ్ళు మీ ఇంటికి పోతారు, ఉన్న ఇల్లు కాస్త వేలం వేస్తారు. అన్న 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 మీకు దండం పెడతానన్నా, ఈ ఒక్కసారి నన్ను నమ్మండి అన్న ప్లీజ్. చూడు తమ్మి, మీ నానేమో పైసలు లేనని కూర్చున్నాడు, నువ్వు ఇచ్చేటట్టు లేవు, ఇంకెట్లా నమ్మమంటావు? అన్న మీ తమ్ముడు అనుకొని ఒక 2 రోజులు టైం అయిందన్న, ఎలాగోలా సెటిల్ చేస్తాను. సరే తమ్మి, 2 అంటే 2 రోజులు, ఇయ్యలేదనుకో తెలుసు కదా. సరే. జాబ్ పోయిందా? అనుకున్నా ఎప్పుడూ ఇలాంటివి చేస్తామని. అసలు నిన్ను నమ్ముకున్నాను చూడు. చెయ్యి. హే, వాడెవడో జాబ్ పీకేసి నానే చేయమంటావు? నేనేమన్నా కావాలని చేశానా? వచ్చిన జాబ్ ఎలా కాపాడుకోవాలో తెలియదు కానీ మాటలు మాత్రం బాగానే మాట్లాడతావు. ఆడెవడో పీకేసి మంచి పని చేశాడు. కొట్టు, నిన్ను పెళ్లి చేసుకున్నది నాకు ఇది కావాల్సిందే. అసలు బురుండే మాట్లాడుతున్నావా? వచ్చి రాగానే ఏమైంది అడగకుండా గొడవ పడుతున్నావు? ప్రశాంతత లేకుండా పోయింది. చూడు ప్రేరణ, ఒక జాబ్ పోతే ఇంకో జాబ్ వస్తుంది, కానీ నువ్వు అన్న మాటలు ఇక్కడి నుంచి పోవడం కష్టం.